ఆహా, టమాటా రోటి పచ్చడిని చూస్తే మాత్రం నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే టమాటా రోటి పచ్చడి చేస్తున్నా. టమాటాలు అయితే ఇవి మన పెరట్లో కాసినాయి చూడండి. వీటిలనైతే రామలక పండ్లు అంటారు. వీటికి మందులు ఏమి వేయరు, ఒడ్ల పండు అవే చెట్లు పెరిగి కాయలు కాస్తాయి. ఈ టమాటా తొక్కుకైతే మనం ఫుల్గా ఉంటాయి. అందుకోసం అని చెప్పి నేను చింతపండు వేయట్లేదు. మనం హైబ్రిడ్ టమాటాలతో చేసుకుంటే మాత్రం 2 రెమ్మల చింతపండు వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడికి అయితే ఏమేమి అవసరమో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నువ్వులు ఒక 2 చెంచాలు, 1 చెంచాడు కొత్తిమీరలు, ఒక సగం చెంచాడు జీలకర్ర, ఎల్లిపాయలేమో ఒక 10 గల తీసుకున్నా. ఇవైతే పచ్చిమిరపకాయలు, ఒక 10 గల పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, కళ్యామాకు, కొంచెం కొత్తిమీర ఆకు. ఇవైతే ఇప్పుడు మనం వేయించి దంచుకుందాం. గిన్నె అయితే వేడైంది. ముందైతే మనం కొత్తిమీరలు జీలకర్ర వేయించుకుందాం. నువ్వులు కూడా దీంట్లోనే వేయించుకుందాము, ఎందుకంటే నువ్వులు ముందేస్తే మాడిపోతాయి. అవి గోలిన తర్వాత ఇవి వేసుకుందాం. మసాలాలు అయితే మంచిగా వేగినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మసాలాలు చల్లబడేంత వరకు మనం మిరపకాయలుని టమాటాలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం ఇట్లే వేసుకోవద్దు, ఎందుకంటే చిల్లుతాయి, బాంబులు వెళ్ళినట్టు వెళ్తాయి అన్నట్టు. అందుకోసం అని చెప్పి ఇలా 2 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకుంటే. మిరపకాయలు మనం 2 వక్కలు చేసుకున్నాం కదా, టమాటాలు కూడా అట్లనే 2 వక్కలు చేసుకోవాలి. టమాటాలు ఇట్లా కట్ చేసుకున్నాం కదా, అయితే దీంట్లో ఇత్తులు బాగుంటాయి. అందుకోసం అని చెప్పి కొన్ని ఇత్తులు ఇవి విండేసుకోవాలి, లేదంటే టమాటా తొక్కు మొత్తం ఇత్తులే ఉంటుంది. టమాటా ఇత్తులు మనం బిండేంగా కూడా దీంట్లో కొన్ని ఉంటాయి. మొత్తం తీసేస్తున్నాను అని అనుకోకుండ్రి. టమాటాలు, పచ్చిమిర్చి, కళ్యామాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని గోలించుకోవడానికి ఇప్పుడు నూనె పోసుకుందాం. 1 పావెడు చాలు. నూనె అయితే వేడైంది. ముందుగా అయితే మనం పచ్చిమిర్చి గోలించుకుందాం. పచ్చిమిర్చి అయితే గోలింది. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకుందాం. దీంట్లో ఎల్లిపాయలు కూడా మంచిగా గోలినాయి. ఒక 2 రెమ్మలు కళ్యామాకు కూడా చీర దీంట్లోనే వేసుకుందాం. ఇప్పుడు ఇవి మంచిగా గోలినాయి కదా, దీంట్లోనే మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందాం, చిన్నగా మంట పెట్టుకొని. ఇదైతే మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం 1 ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ ఉండి కొత్తిమీర ఆకు కూడా దీంట్లోనే వేసుకుందాం. ఉప్పు కూడా దీంట్లోనే వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ఉడుకు పట్టేంతసేపు మూత పెట్టి ఉంచుదాం. 1 నిమిషం చాలు. ఇవైతే ఇప్పుడు ఉడికినాయి. దించి మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మెత్తగా ఉడికినాయి కదా. ఇవి చల్లారేలోపు మనం మసాలాలు దంచుకుందాం. మసాలాలు అయితే దంచుడు అయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే వీటిలోంచి మనం పచ్చిమిర్చి దంచుకుందాం. ఎందుకంటే ఇవి సన్నగా కావు, అందుకోసం అని చెప్పి ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలి. గ్రైండర్లో అయితే తొందరనే దంగుతుంది, ఇది రోట్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది. మిరపకాయలు అయితే దంగినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. రోటి పచ్చడి అంటే రోట్లో దంచుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం గ్రైండర్లో పట్టుకుంటాం అనుకో, అంత టేస్ట్ రాదు.
దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది కూడా దీంట్లోనే వేసి మంచిగా కలిసేటట్టు దంచుకుందాం. దంచుడైతే ఇలా సన్నగా దంచిన, అప్పుడు ఒక చెంచాడు ఉడికేటప్పుడు వేసిన కదా, ఇప్పుడు ఇంకొక చెంచాడు వేసుకుందాం ఉప్పు. ఇట్లా మంచిగా దంగింది కదా, దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. గిన్నె అయితే వేడైంది, తాలింపుకైతే నేను నూనె పోస్తున్నా. ఒక 2 పావులు సరిపోయింది. నూనె అయితే కాగింది. మనం ఒక సగం చెంచాడు ఆవాలు, అలాగే సగం చెంచాడు జీలకర్ర, అట్లనే సగం చెంచాడు పసుపు, దీంట్లోనే ఒక 3 కళ్యామాకు రిక్కలు. ఇది వేగింది కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న టమాటా తొక్కును దీంట్లోనే వేసి టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. అయితే ఈ టమాటాలు మన టమాటాలు కదా, దాని పొట్టు తీసేయలేదు, లాతగా ఉంటుంది కదా. అదే మనం హైబ్రిడ్ టమాటాలు తెచ్చుకున్నాం అనుకోండి, దాని తొక్క తీసేసి నూరుకోవాలి. ఇవైతే నేను అట్లే నూరిన. చూడండి, ఈ పచ్చడి చూస్తే మాత్రం నోరు ఊరుతుంది కదా. ఆహా, చూస్తే మాత్రం నోరు ఊరుతుంది. చూసిండ్రు కదా, టమాటా చికెన్ అయితే రెడీ అయింది. పూర్ణ అయితే ఆల్రెడీ టేస్ట్ చూసింది. కాకపోతే నేను కూడా చూసి చెప్తా ఇది ఎట్లుంటుందో. వాసన అయితే గుమగుమ మస్తు వాసన వస్తుంది. నువ్వు చెప్పినావంటే హైలైట్ ఉంటుంది. ఇక మంచిగా ఉంది. చింతపులుసు వేయకపోయినా కానీ పులుపు మస్తుందండి. మళ్ళీ మన టమాటాలు కదా, రమల్క పండ్లు కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది. చింతపులుసు అసలు వేయలేదు కానీ పుల్లగా మస్తు టేస్ట్ ఉంది. ఇప్పుడు రమల్క పండ్ల సీజన్ కాబట్టి ఈ తొక్కు నూరుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అవి మార్కెట్లో అమ్మేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని అవిటితోనే వేసుకొని చింతపండు వేయకూడదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా మీకు అవి దొరకకపోతే నార్మల్ హైబ్రిడ్ టమాటాతో చేసుకోండి, మస్తు టేస్ట్ ఉన్నది. నాకైతే మంచిగా నచ్చింది. కేక చూసారు కదా వీడియో. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరొక వంటతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.